అరే వా, ఈరోజు చాలా మజా వస్తుంది. చాలా అద్భుతమైన పిట్ట పిల్లలు. ముందు దేన్ని తినాలి, లెఫ్టా రైటా? మీను పావురం మరియు కోతి మామ. ఈరోజు మీను పావురం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత ఈ రోజు తన గుడ్ల నుండి పిట్టలు బయటికొచ్చాయి. చుట్టూ ఉన్న అన్ని పక్షులు మరియు జంతువులు వచ్చి మీను పావురాన్ని అభినందించారు మరియు పిల్లలని ముద్దులాడారు. మీను పావురం ఇద్దరికి చింకు మింకు అని పేరు పెట్టింది. ఒకరోజు మీను ఇద్దరితో ఇలా అంటుంది, చింకు మింకు, నేను మీ ఇద్దరి కోసం మీ ఫేవరెట్ యాపిల్ తీసుకురావడానికి వెళ్తున్నా. గూటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించొద్దు, సరేనా? అలాగే మమ్మీ, మేము ఎక్కడికి వెళ్ళము. అది విని మీను పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపయ్యాక మోంటు దృష్టి వాళ్ళ మీద పడింది. అరే చింకు మింకు, ఈ రోజు మీ ఇద్దరే ఉన్నారేంటి? మమ్మీ మా కోసం మా ఫేవరెట్ ఫ్రూట్ యాపిల్ తేవడానికి వెళ్ళింది. అందుకే మా ఇద్దరిని ఒంటరిగా వదిలింది. బహుశా మీను పావురానికి తెలిసినట్లేదు గోల్డీ తిరిగి వచ్చేసిందని. కోతి మామ, ఈ గోల్డీ ఎవరు? గోల్డీ ఒక గద్ద. దానికి మీలాంటి పిల్లల్ని చూస్తే తినడానికి మహా సరదాగా ఉంటుంది. కానీ మీరేం భయపడొద్దు. ఒకవేళ అది కనుక వస్తే ఒక్కసారి నన్ను గట్టిగా పిలవండి, నేను వచ్చేస్తాను. అలా అని మోంటు కోతి తన చెట్టు మీదకి వెళ్ళిపోయింది. కాసేపయ్యాక గోల్డీ ఆ వైపు వెళ్తూ ఉంటుంది. చింకు మింకు ఒంటరిగా ఉండడం చూసి అది అక్కడికొచ్చింది మరియు తినేయాలి అని వాటిని చూస్తూ ఉంది. అరే వా, ఈరోజు చాలా మజా వస్తుంది. చాలా అద్భుతమైన పిట్ట పిల్లలు. ముందు దేన్ని తినాలి, లెఫ్టా రైటా? వాళ్ళిద్దరూ దానిని చూసి భయపడి అరవడం ప్రారంభించాయి. కోతి మామ, తొందరగా రా, గోల్డీ గద్ద మమ్మల్ని తినడానికి వస్తుంది. వాళ్ళు అరిచే శబ్దం విని మోంటో భయపడి ఎగురుకుంటూ వారి యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. గోల్డీ వాళ్ళని తినడానికి వెళ్తుంది. అప్పుడు మోంటూ ఆపేస్తుంది. ఈ పిల్లల మీద నీ పాడు దృష్టి పెట్టద్దు గోల్డీ, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈ రోజు ఈ కోతి మిమ్మల్ని కాపాడింది, కానీ ఈసారి నేను మీ ఇద్దరిని నా ఆహారం చేసుకుంటాను. అలా అని మొహం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపయ్యాక మీను పావురం అక్కడికొచ్చాక పిల్లలు జరిగిందంతా చెప్పాయి. మోంటూ అన్నా, నీకు చాలా ధన్యవాదాలు. ఈ రోజు నువ్వే లేకపోతే ఈ రోజు నా పిల్లలు నాకు దక్కేవారు కాదు. ఇది నా బాధ్యత మీను. ఎప్పుడైనా నీకేమైనా కష్టం వచ్చిందనుకో, ఖచ్చితంగా నేనొచ్చి నిన్ను కాపాడతానన్నా. ఇంత చిన్న పక్షి నన్నేం కాపాడుతుందిలే అని అనుకున్నాడు. సరేలే, నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. కొద్ది రోజుల తర్వాత మోంటు కోతి ఒక్కటే కూర్చుని తింటూ ఉంటుంది. అప్పుడు ఎక్కడి నుంచి ఒక బుల్లెట్ వచ్చి దాని ఒక కాలికి తగిలింది. దానికి దెబ్బ తగిలి కింద పడిపోయింది. నా కాలు. అది అరవడం విని జంతువులన్నీ దాని దగ్గరికి వచ్చేశాయి. మీను పావురం మరియు చింకు మింకు కూడా అక్కడికొచ్చాయి. కోతి మామ, నీకు గోలీ తగిలిందా? అంటే దాని అర్థం వేటగాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. వాళ్ళందరూ చూసినప్పుడు ఒక వేటగాడు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. జంతువులన్నీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. మీను పావురం కూడా తన పిల్లలతో పాటు ఎగురుకుంటూ వెళ్లి చెట్టు మీద కూర్చుంది. అరే ఇదేంటి, ఒక కోతికి తగిలిందా గోలీ? సరే, ఏం పర్వాలేదులే, దీన్ని ఏదో ఒక సర్కస్ కంపెనీకి అమ్మేద్దాం. తను మోంటు మెడ చుట్టూ తాడు కట్టాడు మరియు కాలికి కూడా కట్టాడు మరియు దాన్ని ఒక కట్టెకు కట్టివేశాడు. మోంటుకి దెబ్బ తగిలినందువల్ల అది తప్పించుకోలేకపోయింది. ఇప్పుడు ఏదైనా తినడానికి తయారు చేసుకోవాలి. మీను పావురం మరియు తన పిల్లలు చెట్టు మీద కూర్చుని ఇవన్నీ చూస్తూ ఉన్నాయి. ఒక్కసారి మోంటు అన్న మీ ఇద్దరి ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు మనం తనని కాపాడాలి. మనం తనని ఎలా కాపాడాలి? నాకైతే చాలా భయం వేస్తుంది. ఒకవేళ మనం కోతి మామని కాపాడలేకపోతే ఏం జరుగుతుందో, పట్నం తీసుకెళ్లి ఆ వేటగాడు ఏం చేస్తాడు ఏమో. అడవిలో అందమైన వాతావరణంలో చేపలు పెట్టుకుని తినడం చాలా బాగుంటుంది. అలా అంటూ తను తన బాక్స్ లో నుంచి చేపలను బయటికి తీసి నిప్పు మీద వేయించడానికి కట్టివేశాడు. ఐడియా వచ్చింది పిల్లలు,
జాగ్రత్తగా వినండి. మీరు త్వరగా రైంచు ఖడ్గ మృగాన్ని తీసుకురండి. నేను బూరి పిల్లిని తీసుకొస్తాను. అలా అనుకుంటూ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పిల్లలు రైంచు ఖడ్గ మృగాన్ని కలిసి జరిగిందంతా చెప్పాయి మరియు దాన్ని వాళ్లతో రావడానికి ఒప్పించాయి. ఇంకోవైపు మీను పావురం బూరి పిల్లి దగ్గరికి వెళ్ళింది. చూడు బూరి, ఈ రోజు గనక నువ్వు నాకు సాయం చేస్తే నీకు ఇష్టమైన చేపలు తినడానికి ఈ రోజు దొరుకుతుంది. ఏమన్నావు? చేపలా? ఎక్కడున్నాయి? త్వరగా చెప్పు. నాతో రా, నీకు చేపలు దొరుకుతాయి, అది కూడా కాల్చినవి. అది విని బూరి పిల్లికి నోరు ఊరిపోయింది మరియు మీనుతో పాటు వెళ్ళిపోయింది. చింకు మింకు వారితో పాటు ఖడ్గమృగాన్ని తీసుకొచ్చాయి. ఇంకోవైపు మీను పిల్లిని తనతో పాటు తీసుకొచ్చింది. తిరిగి అందరూ అదే చోటికి వచ్చారు. యా, నేను నమ్మలేకపోతున్నాను. చేపలు కాలుస్తున్న సువాసన నాకొస్తుంది. ఇప్పుడు నీ నిరీక్షణ ముగిసిపోయింది బూరి. అక్కడున్న చేపలను తీసుకొని అక్కడి నుంచి గుహ వైపు వెళ్ళిపో. అప్పుడు వేటగాడు నీ వెనకాలొస్తాడు మరియు మేము ఆలోపు మోంటూని కాపాడుతాము. సరే. అలా అంటూ ఆ పిల్లి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఒక్కసారి అక్కడ ఎగిరి ఆ చేపలను తీసుకుని నోట్లో పెట్టుకుని అక్కడి నుంచి గుహ వైపు వెళ్ళిపోతుంది. దీనికి ఎంత ధైర్యం! అరే ఆగో! వేటగాడు అరుచుకుంటూ దాని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు వేరే జంతువులన్నీ మోంటు దగ్గరకొచ్చాయి. రేంచు ఖడ్గమృగం దాని యొక్క కొమ్ములతో ఆ కట్లను తీసివేయడానికి ప్రయత్నం చేసింది. అది చాలా మందంగా ఉంది. కానీ రేంచు ఖడ్గమృగం దాని బలమంతా ఉపయోగించి లాగింది. కాబట్టి అది కృంగిపోయింది. రేంచు, త్వరగా మోంటుని నీ వెనుక కూర్చోపెట్టుకో. రేంచు మోంటుని తన వెనకాల కూర్చోపెట్టుకున్నాడు మరియు త్వరగా అన్ని జంతువులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇలా వేటగాడు పిల్లి వెనకాలే గుహ దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్లకుండా ఆగిపోయాడు. గుహ లోపల ఏదైనా పెద్ద జంతువు ఉండుండొచ్చు. లోపలికి వెళ్ళడం మంచిది కాదు. అలా ఆలోచిస్తూ తన టెంట్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. వా, ఈ రోజు చాలా మజా వస్తుంది. బూరి సంతోషంగా చేపలను తినడం ప్రారంభించింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు మీను పావురమా. నీ వల్లనే ఈరోజు నా ప్రాణం నిలబడింది. లేదంటే నేను ఎప్పటికీ నేను కాపాడుకోలేకపోయేవాడిని. నేను నీకు ఫస్టే చెప్పాను కదా మోంటు అన్న, అవసరం వస్తే నేను నీ ప్రాణాలు కాపాడుతానని చెప్పాను కదా. దాని తర్వాత జంతువులన్నీ నది దగ్గరికి వెళ్ళాయి మరియు అన్ని కలిసి ఎంజాయ్ చేశాయి. వేటగాడు తన టెంట్ దగ్గరికొచ్చి కోతి లేకపోవడం చూసి తను షాక్ అయ్యాడు. అడవిలో జంతువులన్నీ కలిసి నన్ను పిచ్చివాణ్ణిగా చేసేసాయి. హిమాంశు, నేను సరస్వతి అమ్మవారిని. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను. గ్రీన్లాండ్ అడవిలో ఒక అందమైన ఉదయం. జంతువులన్నీ ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నాయి. అక్కడే మిట్టు, మైనా ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పక్షులతో కలిసి ఉదయం పూట చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాయి. ఇంతలోనే మరో దిక్కు నుండి ఎంతో వేగంగా ఒక బాణం వచ్చి పక్కనే ఉన్న చెట్టుకి తగిలింది. ఆ తర్వాత ఇంకా 2-3 బాణాలు కూడా వచ్చాయి. అందులో నుండి ఒకటి భూమికి తగిలింది. ఇంకా మూడోదేమో చెట్టుకున్న యాపిల్ కి తగిలింది. అందరూ పారిపోండి, ఎవరో వేటగాడు వచ్చినట్టున్నాడు. జంతువులన్నీ భయపడి పారిపోవడం మొదలుపెట్టాయి. ఇంకా పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి. ఇంతలోనే గాల్లో ఇంకొక బాణం దూసుకుంటూ వచ్చింది. అది మిట్టు రెక్కకి తగిలింది. మిట్టు ఆ దెబ్బకి భూమిపై పడిపోయింది. మిట్టు, బాణం తగిలిందా? మైనా ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళింది. ఏమైంది మిట్టు నీకు? నువ్వు నా రెక్కలు పట్టుకో, ఎగరడానికి ప్రయత్నించు. తన మాట విని మిట్టు తన రెక్కల్ని పట్టుకుంది. మైనా తన బలం ప్రయోగించింది, కాని తను తనని లేపలేకపోయింది. మరోవైపు వేటగాడు వేగంగా వస్తున్నాడు. వేటగాడిని చూసి మైనా తన బలం అంతా ప్రయోగించింది. అప్పుడు మిట్టు పైకి లేచింది. నన్ను గట్టిగా పట్టుకో మిట్టు. అలా అని తను వేగంగా తన రెక్కల్ని ఊపింది. కాని తను కొంచెం మాత్రమే పైకి లేపగలిగింది. వేటగాడు దగ్గరికి రావడం మిట్టు చూసేసింది. తనతో ఉంటే మైనా కూడా వేటగాడి బారిన పడుతుందని కావాలని మైనా రెక్కల్ని వదిలేసింది. అప్పుడు తను కింద పడిపోయింది. మిట్టు, ఎందుకిలా చేసావు? మైనా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే వేటగాడు మైనా పైన కూడా బాణం గురిపెట్టాడు.
దాన్ని తప్పించుకొని తను ఒక కొమ్మ మీదకి ఎగురుతూ వెళ్ళింది. భలే కొట్టావు హిమాంశు, ఒక ఆకుపచ్చని చిలుక. నాకు కావాల్సింది కూడా ఇదే. తను మిట్టుని చేతిలోకి తీసుకుని తనకు దెబ్బ తగిలిందా లేదా అని చూశాడు. చూస్తుంటే చిన్న దెబ్బలాగే ఉంది. దీన్ని పంజరంలో పెడతాను. బాగయ్యాక దీని కారణంగా నాకు అదృష్టం వరిస్తుంది. అతను ఈయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అమ్మా, మన నాన్నని ఎలా కాపాడుకోవాలి? మీరింట్లోనే ఉండండి పిల్లలు, నేను వెళ్ళి చూస్తాను అతను మిట్టుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో. హిమాంశు మిట్టుని పట్టుకుని తన ఇంటి వైపుకి బయలుదేరాడు. మైనా కూడా తనను వెంబడిస్తూ వెనకే వెళ్ళింది. తను మిట్టుని ఒక పంజరంలో బంధించి ఆ పంజరాన్ని తన గుడిసెలో కట్టేశాడు. వేటగాడు వేరే పని చేసుకోవడానికి వెళ్లడం మైనా చూసింది. అప్పుడు తను మిట్టు దగ్గరికి వెళ్ళింది. అయ్యో మైనా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? వెంటనే వెళ్ళిపో. ఆ వేటగాడు చూశాడంటే నిన్ను కూడా బంధించేస్తాడు. నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళను? మైనా పంజరాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించింది, కాని తను తెరవలేకపోయింది. అప్పుడే వేటగాడు తన వైపుకి రావడం గమనించింది. మైనా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళాగి హిమాంశు మిట్టుతో మాట్లాడడం చూసింది. నాకిప్పుడు అదృష్టం తలుపు తట్టబోతుంది. ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో అప్పటి నుండి నాకు ఏదీ కలిసి రావడం లేదు. దాని తర్వాత నేను నా భార్యని పుట్టింటికి కూడా పంపించాను, కానీ ఆ తర్వాత కూడా ఏదీ సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఆ అఘోర బాబా చెప్పిన పరిష్కారం ప్రకారం నేను ఈ పక్షిని సరస్వతి మాతగా బలి ఇచ్చి అమ్మని సంతోష పెడతాను. అప్పుడు నా అదృష్టం మారిపోతుంది. వేటగాడి మాటలు విని మిట్టు మైనా చాలా భయపడ్డాయి. ఇప్పుడు ఇతను మిట్టుని బలివ్వబోతున్నాడా? అయితే నేను ఆయన్ని ఎలా కాపాడుకోవాలి? తను బాగా ఆలోచించింది. అప్పుడు తనకు బొప్పాయన్న గుర్తుకొచ్చాడు. తను వెంటనే బొప్పాయన్న దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. సరస్వతి అమ్మవారిని సంతోషపెట్టడానికి మిట్టుని బలి ఇవ్వబోతున్నాడా? రాను రాను మనుషుల్లో మూఢనమ్మకం పెరిగిపోతోంది. బొప్పాయి అన్నా, మనం మిట్టుని ఎలా కాపాడుకోవాలి? నేను ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే నేను నా పిల్లలు ఏమైపోతాము? ఆ వేటగాడి నుండి మిట్టుని కాపాడాలి అంటే తనని వెంటనే నా దగ్గరికి తీసుకురావాలి, సరేనా? ఇక్కడ తనకి ఏదో చిన్న మ్యాజిక్ చేసి చూపించి నేను ఏదో ఒక పరిష్కారం చెప్తాను, అప్పుడు తను నమ్మేస్తాడు. అతను తన భార్యను కూడా ఇంటి నుండి పంపించేశాడు. దానికి పరిష్కారం కూడా నేనే ఆలోచించాలి. బొప్పాయి అన్నా, నువ్వు మనుషుల గురించి ఎంతగానో ఆలోచిస్తావు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి బొప్పాయి అన్నా. అతన్ని ఇక్కడికి నా దగ్గరికి రప్పించాలి అంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తోంది. ఏంటి ఆ మార్గం బొప్పాయి అన్నా? నువ్వు నా చెట్టు మీద నుండి చిన్న కొమ్మ తెంపి తీసుకెళ్ళు. తరువాత ఆ కొమ్మని అతని గుడిసెలో పెట్టేసేయ్. ఇక అప్పుడు నేను ఇక్కడి నుండి ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ అతనికి ఈ కొమ్మ ద్వారా వినిపిస్తాయి. ఈ మాటలు విని మైనా తను చెప్పినట్టే చేసింది. తను బొప్పాయి చెట్టు నుండి చిన్న కొమ్మను తీసుకుని దాన్ని హిమాంశు గుడిసెలో ఒక చోట పడేసింది. అయ్యయ్యో మైనా, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు కేవలం చూస్తూ ఉండండి. ఇక బొప్పాయి అన్న మాట్లాడడం మొదలుపెట్టాడు. హిమాంశు, ఓ హిమాంశు. అరే, ఎవరు మాట్లాడేది? ఇక్కడ ఎవరున్నారు? నేను కుబేరు మహారాజుని మాట్లాడుతున్నాను. నువ్వు నీ కష్టాల నుండి బయటపడాలంటే ఈ రోజు సాయంత్రం లోపు నువ్వు బొప్పాయి అన్న చెట్టు దగ్గరికి వచ్చేయి, లేదంటే నువ్వు సర్వనాశనం అవ్వడం ఖాయం. బొప్పాయి అన్న చెట్ట అదెక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఇదే అడవిలో ఉన్న చెరువు పక్కనే బొప్పాయి అన్న చెట్టు ఉంది. అక్కడే నీ సమస్యలకి నీకు పరిష్కారం లభిస్తుంది. ఆ మాటలు విని హిమాంశు సంతోషపడ్డాడు. ఇంకా వెంటనే చెరువు వైపుకి బయలుదేరాడు. అక్కడ మైనా తన పిల్లలు ఇంకా కొన్ని జంతువులు దాక్కొని అంతా చూస్తున్నారు. బహుశా ఇదే బొప్పాయి అన్న చెట్టేమో. ఇక బొప్పాయి అన్న తన మ్యాజిక్ చూపించడం మొదలుపెట్టాడు. చెట్టుకున్న బొప్పాయిలన్నీ సూర్యుడిలా మెరవడం మొదలుపెట్టాయి. ఆ అద్భుతాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు బొప్పాయన్న ఒక అమ్మవారిలా మాట్లాడడం మొదలుపెట్టాడు. హిమాంశు, నేను సరస్వతి అమ్మవారిని. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఆ మాట విన్న వెంటనే అతను చేతులు జోడించి ఇలా అన్నాడు. అమ్మా తల్లి, వచ్చేసావా? చివరికి మీరు నన్ను కరుణించారా?
మిమ్మల్ని సంతోషపెట్టడానికే నేను పక్షిని బలివ్వబోతున్నాను. దయచేసి స్వీకరించండి. మూర్ఖుడా, నేను నిన్ను ఆ పాపం చేయకుండా ఆపడానికే ఇక్కడికి వచ్చాను. ఏ తాంత్రికుడైతే నీకు ఈ ఉపాయం చెప్పాడో నిజానికి అతను ఒక పచ్చి మోసగాడు. పక్షుల్ని కానీ వేరే మూగజీవుల్ని కానీ బలి తీసుకొని నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? అమ్మా తల్లి, మరి మీరే చెప్పండి, నేను మిమ్మల్ని ఎలా సంతోషపరచాలి? నా కష్టాలన్నీ ఎలా తొలగిపోతాయో చెప్పండి. నీకు కష్టాలు వచ్చిన వెంటనే నీ భార్యని బాధ పెట్టడమే కాకుండా తనని నువ్వు పుట్టింటికి పంపించేశావు. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఒక అన్యం పుణ్యం ఎరుగని పక్షిని పట్టుకొని చంపాలని చూస్తున్నావు. అన్నిటికన్నా ముందు నువ్వు ఆ పక్షిని వదిలేసేయి. అది తన కుటుంబం దగ్గరికి వెళ్తుంది. దాంతో నిన్ను మనసారా దీవిస్తుంది. ఇక ఆ తరువాత నువ్వు పట్నం వెళ్ళి నీ భార్యని క్షమాపణ అడిగి వెంటనే తనని తీసుకొని ఇంటికి వచ్చేసేయి. తర్వాత నీ పని మళ్ళీ మొదలుపెట్టు. కొన్ని రోజులకే నీ శ్రమ ఫలిస్తుంది. అలాగే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మా, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. సరస్వతి మాతకి జై! సరస్వతి మాతకి జై! హిమాంశు నోటి నుండి ఆ మాటలు విని జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేశాయి. అతను తన గుడిసెకు వెళ్లి మిట్టుని వదిలేశాడు. ఇక ఇప్పుడు నేను పట్నం వెళ్ళి నా భార్యని క్షమాపణ అడిగి తనని పుట్టింటి నుండి ఇంటికి తీసుకొస్తాను. అలాగే బాగా కష్టపడి పనిచేసి అమ్మవారు చెప్పినట్టు చేస్తాను. అలా అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిట్టు ఆనందంగా బొప్పాయి అన్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ మిగతా జంతువులు, మైనా ఇంకా తన పిల్లలు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అందర్నీ చూసి మిట్టు చాలా సంతోషించింది. బొప్పాయి అన్న, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కారణంగానే మా కుటుంబం మళ్ళీ ఒక్కటయింది. లేదంటే ఈ పాటికే నేను ఆ వేటగాడి చేతిలో అమ్మవారికి బలైపోయేవాడిని. ఈ బొప్పాయి అన్న మీ అందరికీ అండగా ఉన్నంతకాలం ఈ అడవిలో ఉన్న పక్షులకి గాని జంతువులకి గాని ఎటువంటి హాని జరగనివ్వడు. ఆ మాట విని జంతువులన్నీ ఆనందపడ్డాయి. మిట్టు, మైనా వాళ్ళ పిల్లల్ని సంతోషంగా దగ్గరికి తీసుకున్నాయి. అలా మరోసారి బొప్పాయన్న అడవిలో ఉన్న పక్షుల్ని రక్షించాడు.